బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిన్న దేశమే నివ్వెరపోయేలా ఆగ్రహానికి గురయ్యేటువంటి విధంగా ఓ సంఘటన చోటు చేసుకుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పైన ఒక వ్యక్తి అదే కోర్ట్ హాల్లో లాయర్గా తన ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తున్న సమయంలో ఒక్కసారిగా డయాస్ పైకి పరుగులు తీసి దూకి తన కాలి బూటుతో సీజేఐపై దాడి చేయబోయాడు. ప్రధాన న్యాయమూర్తిపై దాడి చేయబోయాడు. ఏకంగా న్యాయాన్ని, న్యాయస్థానంలో చాలా కీలకమైనటువంటి పదవులు ఉన్నటువంటి వ్యక్తి, ఏకంగా భారతదేశంలో న్యాయస్థానంలో న్యాయంలో అంతకు మించి పదవి లేదు కదా. ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆయనపైనే దాడి చేయబోయారు, ఆయనపైనే దాడి జరిగింది అని అంటే ఇక సామాన్యుల పరిస్థితి అర్థం చేసుకోండి. సిజేఐ బిఆర్ గవాయ్పై బూటుతో దాడికి ఎత్తించిన లాయర్ పేరు కిషోర్ రాకేష్. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, కిషోర్ రాకేష్ ఆయనే. ఇంతకీ జరిగిన సంఘటన ఏంటంటే ఆల్రెడీ మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను, మరొకసారి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను నేను. సో ఒక చోట విష్ణుమూర్తి విగ్రహాన్ని రీస్టోరేషన్, అక్కడ మళ్ళీ తిరిగి పునరుద్ధరించాలి, దాన్ని తొలగించారట. అయితే ఆ అధికారాలు మా దగ్గర లేవు, మీరు ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ని పర్మిషన్ తీసుకోండి, మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్పి సమాధానం చెప్తున్న క్రమంలో ఇంకా ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంటే, మరి మా పరిధిలోకి రారని ఆర్కియాలజీ పర్మిషన్ తీసుకోండి, మా పరిధిలోకి రాదు, మేము చెప్పలేం దాని విషయంలో, సో మీరు అంతగా పదే పదే అడగడం పొరపాటు అని చెప్పి ఆయన మాట్లాడుతూ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆయన సమాధానం చెప్తూ తీర్పునిస్తూ ఆయన మరి ఇంతగా అడుగుతున్నారు కాబట్టి నా దగ్గర లేదు, నా పరిధిలో లేదు కాబట్టి డైరెక్ట్గా మీ విష్ణుమూర్తిని అడగండి, వెళ్ళి మీ దేవుడిని ప్రార్థించండి మీరు అని చెప్పి మాట్లాడుకొచ్చారట. ఇంతలోనే సనాతన ధర్మం పైన దాడి అంటూ ఏదో ఒక బూచిగా చూపించి దాడి చేసే ప్రయత్నం జరిగింది అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అక్కడ నా పరిధిలో లేదు, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించి అది జడ్జిగా చెప్పాల్సిన తీర్పు అదే కదా. మరి ఆ తీర్పు చెప్తున్న క్రమంలో ఇంకా మళ్ళీ ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంటే మన పరిధిలోకి రారని వెళ్ళి మీ విష్ణుమూర్తిని అడగండి, మీ దేవుడిని ప్రార్థించండి, ఆయన కోరుకోండి మరి మీరు అని చెప్పిన సమాధానానికి సనాతన ధర్మంపై దాడిగా భావించారట. ఏకంగా కాలి బూటితో దాడి చేయబోయాడట. సనాతన ధర్మాన్ని కుట్రలు చేస్తే ఊరుకోం, సనాతన ధర్మాన్ని కాపాడినట్టు నినాదాలు కూడా చేశారట ఆ సదరు లాయర్ కిషోర్ రాకేష్. సో సిజేఐపై దాడిని ఇప్పుడు ప్రధాని మోదీ కూడా ఖండించారు. సిజేఐ గవాయ్తో ఫోన్లో మాట్లాడాను, ఈ ఘటన ప్రతి భారతీయుడిని ఆగ్రహానికి గురిచేసింది, మన సమాజంలో ఇటువంటి ద్వేషానికి చోటు లేదు, దాడి జరిగిన తర్వాత కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చూపినటువంటి ఆ ప్రశాంతత అభినందనీయం అని చెప్పి మోదీ ట్వీట్ చేశారు. ఇంతకీ మోదీ ఏం ట్వీట్ చేశారో చూద్దాం ఒకసారి. మోదీ ట్వీట్ చూస్తే కనుక చాలా క్లియర్గా ఆ సందర్భంలో గవాయ్ ప్రదర్శించినటువంటి తీరు, ఆయన అంతా బూటుతో దాడి చేయబోయినా ఇంకేదైనా చేయబోయినా కూడా చాలా ప్రశాంతంగా ఆయన చెప్పాల్సింది చెప్పేసి ఆ తర్వాత దాడి చేయబోయినా కూడా ఇలాంటివేవి కూడా నా తీర్పులను ఆపలేవు, ఇలాంటివేవి కూడా నన్ను భయపెట్టలేవని చెప్పి ఒకటే ఒక సమాధానం చెప్పి తన ఆర్గ్యుమెంట్స్ని కంటిన్యూ చేశారు. ఇక్కడ మనం చూస్తున్న ఆ ట్వీట్ చూడండి, ఆ మోదీ చేసిన ట్వీట్ చూస్తే, స్పోక్ టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా Justice B.R. Gavaiji. The attack on him earlier today in the Supreme Court premises has angered every Indian. There is no place for such reprehensible acts in our society. It is utterly condemnable. I appreciated the calm displayed by Justice Gavai in the face of such situation. It highlights his commitment to values of justice and strengthening the spirit of our constitution. రాజ్యాంగాన్ని కాపాడి రాజ్యాంగాన్ని బలపరిచేటువంటి క్రమంలో ఆయన చూపినటువంటి తెగువ, ధైర్యం, తెగింపు చాలా అభినందనీయం అని చెప్పి కూడా మోదీ ట్వీట్ చేయడం మనం చూస్తున్నాం. సో ప్రస్తుతానికి ఒక ప్రధాన న్యాయమూర్తి పైన దాడి జరిగిందనంటే అంటే వీళ్ళంతా కూడా కాన్స్టిట్యూషనల్ పవర్స్ ఉన్న వ్యక్తులు, రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి అధికారాలు ఉన్నాయి, రాజ్యాంగాన్ని కాపాడేటువంటి స్థాయిలో ఉన్నారు. అది ప్రధాన న్యాయమూర్తి అయినా, ఎలక్షన్ కమిషనర్ అయినా, అటు రాష్ట్రపతి అయినా, గవర్నర్ అయినా, ఉపరాష్ట్రపతులు అందరూ కూడా రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడ్డ వ్యక్తులు, రాజ్యాంగబద్ధంగా వాళ్ళకు ఉన్నటువంటి అధికారాలు అవన్నీ కూడా స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సైతం వేలువెత్తి చూపించినటువంటి హోదా, ఆయన తప్పు చేసినా కూడా తప్పు అని చెప్పినటువంటి హోదా ప్రధాన న్యాయమూర్తిది. అటువంటి వ్యక్తుల పైన ఈ రకమైన దాడి జరిగిందనంటే రేపటి రోజున రాష్ట్రపతిపై దాడి జరగదా? అటువంటి అవకాశం లేదంటారా? అంటే రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి పదవులపైన, రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడిన వ్యక్తులపైన, రాజ్యాంగాన్ని కాపాడేటువంటి ఆ సుప్రీం పవర్స్ ఉన్నటువంటి వ్యక్తులపైనే దాడులు జరిపి ఈ రకంగా దాడులు చేస్తున్నారంటే రేపటి రోజున ఇంకా ఈ దాడులు శృతిమించడానికి గ్యారంటీ ఏంటి? సో ప్రస్తుతానికి ఏదేమైనా
ఒక ప్రధాన న్యాయమూర్తి పైన దాడి జరగడాన్ని యావత్ భారతదేశం పూర్తిగా ఖండిస్తోంది. దీని వెనుక ఉంది బీజేపీ పార్టీ అనేటువంటి చర్చ కూడా పెద్ద ఎత్తున జోరందుకుంది. దీని వెనుక ఉంది బీజేపీ పార్టీయే. బీజేపీ పార్టీ రకమైన దాడులు చేయించింది. ఒక దళిత వ్యక్తి పైన, బుద్ధిస్ట్ని ఫాలో చేసే వ్యక్తి పైన, బుద్ధిజాన్ని ఫాలో చేసే వ్యక్తి పైన, ప్రధాన న్యాయమూర్తి పైన రకమైనటువంటి దాడి జరగడం అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. పెద్ద ఎత్తున సోషల్ వ్యాప్తంగా ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ దీని వెనుక ఉంది, అది కూడా బీజేపీ రకమైనటువంటి చర్చలు కూడా మొదలయ్యాయి. అయితే ఇటువంటి డిస్కషన్స్ పైన ఏకంగా ప్రధాని మోదీ ట్వీట్ కిందే, బహుశా మీకు ఈ పేరు చెప్తే గుర్తుపడతారనుకుంటా, ధ్రువరాతి సోషల్ మీడియా ఒక ఆయుధంగా వాడుకొని తన వాయిస్ని నిత్యం ఇండియాలో జరిగినటువంటి సంభాషణలపైన, ఇండియాలో జరిగిన ప్రతి ఘటనపైన స్పందించినటువంటి వ్యక్తి ధ్రువరాతి. సో ధ్రువరాతి ట్వీట్ చూద్దాం ఒకసారి. చూడండి, అక్కడ పైన నరేంద్ర మోదీ ట్వీట్ ఉంది. ట్వీట్ కింద ఆయన ఏం ట్వీట్ చేస్తారు చూడండి. ఇక్కడ ట్వీటింగ్ విల్ నాట్ డూ ఎనీథింగ్, కేవలం ట్వీట్ చేయడం అనేది ఎటువంటి ఉపయోగం కాదని, ఏ మాత్రం కూడా ఏం చేయలేదు అని చెప్పి ట్వీట్ చేశారు ఆయన. కింద ఇఫ్ యు ఆర్ ట్రూలీ అగేన్స్ట్ దిస్ స్లాబ్, ఇఫ్ యు ఆర్ ట్రూలీ అగేన్స్ట్ దిస్, మీరు నిజంగా దీనికి వ్యతిరేకంగా ఉంటే స్లాబ్ ఎన్ఎస్ఏ అండ్ యుఏపిఏ, ఎవరి మీరైతే బీజేపీ అస్త్రంగా ప్రయోగించి ఒక ఆయుధంగా చూపించి ఎవరైతే ప్రభుత్వాలకి, ప్రతినిధులకి, ప్రధానికి, ఇంకెవరైనా ఇతరత్ర సంస్థలకి వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళపై ప్రయోగించినటువంటి అస్త్రం యుఏపిఏ, అన్లాఫుల్ యాక్షన్స్ ప్రివెన్షన్ యాక్ట్. సో అన్లాఫుల్ యాక్షన్స్ ప్రివెన్షన్ యాక్ట్, రాజద్రోహం, దేశద్రోహం లాంటి కేసులు బనాయిస్తున్నారు. అటువంటి విధంగా బనాయించేటువంటి కేసులు వాళ్ళపై కూడా పెట్టండి. స్లాబ్ ఎన్ఎస్ఏ అండ్ యుఏపిఏ అగేన్స్ట్ ద యాంటీ నేషనల్స్ who are supporting this attack online and encouraging mob violence. ఇది సబబే. సిజేఐ పై దాడి చేయడం నిజంగా కరెక్ట్ అయిన సిచ్యువేషనే. సనాతన ధర్మం గురించి ఏకంగా ప్రధాన న్యాయమూర్తిని మాట్లాడతాడని చెప్పి తెలిసి తెలియక ఏదో రకంగా ఈ దాడిని సమర్థించి, ఈ దాడిని ఎంకరేజ్ చేసే వ్యక్తులు ఎవరైతే సోషల్ వేదికగా ఉన్నారో వారందరినీ గుర్తించి వాళ్ళపైన ఈ దేశద్రోహము, రాజ్యద్రోహం కేసులు పెట్టండి, వాళ్ళపైన యాక్షన్ తీసుకోండి. కేవలం ట్వీట్ చేయడం ఏమాత్రం ఉపయోగం ఉండదు, ట్వీట్ చేయడం వల్ల ఏమి ఒరగదు అని చెప్పి ధ్రువరాతి ఈ ట్వీట్ చేశారు. ట్వీటింగ్ విల్ నాట్ డూ ఎనీథింగ్, కేవలం ట్వీట్ చేయడం అనేది ఎటువంటి ఉపయోగం లేదు, దీనివల్ల ఏమీ ఒరగదు. నిజంగా మీరు ఈ ఘటనని ఖండిస్తున్నారంటే, ఇఫ్ యు ఆర్ స్టాండింగ్ అగేన్స్ట్ దిస్ యాక్ట్, స్లాబ్ ఎన్ఎస్ఏ అండ్ యుఏపిఏ ఆన్ ది యాంటీ నేషనల్స్ who are supporting this attack online and encouraging mob violence. సో ఈ ఘటనని ఎవరైతే ఆన్లైన్ వేదికగా, ఆన్లైన్ మాధ్యమాల ద్వారా, ట్విట్టర్ల ద్వారా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, సోషల్ మీడియా వ్యాప్తంగా ఎవరైతే దీన్ని సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళపైన కేసులు వేయమని చెప్పి ఆయన ట్వీట్ చేసుకొచ్చారు. సో ఏదేమైనా దీన్ని దేశవ్యాప్తంగా అందరూ ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నారు. ఒక ప్రధాన న్యాయమూర్తి పైనే ఈ స్థాయిలో దాడి జరిగింది అని అంటే ఇక దేశం మొత్తంలో ఉన్నటువంటి సామాన్యుల పరిస్థితి ఏంటి, సామాన్యులు ఏ రకంగా ఇబ్బంది పడతారనేది మాత్రం చాలా పెద్ద ఎత్తున అందరూ కూడా ఆందోళన చెందుతూ, ఆగ్రహంతో, ఆవేదనతో మాట్లాడుతున్న మాటలు ఇప్పుడు మనకు కనబడుతూ ఉన్నాయి. సో ఇప్పుడు నరేంద్ర మోదీయే కాదు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దీన్ని ఖండించారు, తెలుగు రాష్ట్రాల మంత్రులు ఖండించారు, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఖండించారు. సో ఖండించడం, ట్వీట్ చేయడం మూలంగా ఏమీ ఒరగదు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, మీరు దీనికి ఎగెన్స్ట్గా ఉన్నారని నిరూపించుకోవాలనుకుంటే మీరంతా ముఖ్యంగా నరేంద్ర మోదీని ఉద్దేశించి అక్కడ ట్వీట్ చేసిన విధానం మనం చూస్తుంటే, మీరు నిజంగానే దీన్ని వ్యతిరేకిస్తున్నారంటే కనుక వాళ్ళపైన ఉపా కేసులు నమోదు చేయండి, వాళ్ళపైన దేశద్రోహం కేసులు నమోదు చేయండి అని చెప్పి ఆయన ట్వీట్ చేయడం మనం చూస్తాం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడిని సమర్థిస్తారా అంటే 66% మంది సమర్థించము, నో అని చెప్తున్నారు. సమర్థిస్తారా అంటే నో, మేము సమర్థించము అని చెప్పేటువంటి వారి సంఖ్య 66%, 67%, 70% ఉంటే 30% మంది మేము సమర్థిస్తున్నామని చెప్తున్నారు. ఎందుకు ఆయన డైరెక్ట్గా చీఫ్ జస్టిస్నే కొట్టే విధంగా సమర్థిస్తున్నామంటే, మీరంతా న్యాయస్థానాలపైన, భారతదేశ రాజ్యాంగం పైన, భారతదేశం అటువంటి ఇక అత్యున్నతమైనటువంటి సంస్థ అదే కదా, రాజ్యాంగమే కదా, మనం ప్రియంబుల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, మనం దాన్ని ఒక దైవంగా భావిస్తాం కదా. మరి అటువంటి రాజ్యాంగంపై నమ్మకం లేని వ్యక్తులు మీరంతా కూడా. 30% మంది ఎవరైతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడిని సమర్థిస్తున్నారా అంటే ఎస్ మేము సమర్థిస్తున్నామని చెప్తున్నారో మీరంతా కూడా రాజ్యాంగం పట్ల విలువలేని వ్యక్తులే. రాజ్యాంగం కాదు, అసలు న్యాయం అంటే తెలియదు మీకు. న్యాయస్థానాలపై గౌరవం లేని వాళ్ళు, చట్టాలపై గౌరవం లేని వాళ్ళు, మీరంతా ఒక అంధభక్తులని చెప్పొచ్చు. అక్కడ ఆయన చెప్పే తీర్పు ఏంటి? ఆయన పరిధిలో లేని అంశాన్ని నా పరిధిలో లేదు, అది
ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ పర్మిషన్ కావాలి, అది పర్మిషన్ తెచ్చుకోండి రీస్టోరేషన్ కోసం అని చెప్పి అదొక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ అయింది అక్కడ. అది ఫైల్ చేసింది కిషోర్ రాకేష్. ఏమని ఫైల్ చేశాడు, అక్కడ ఉంటే ఒక మహావిష్ణుమూర్తి విగ్రహం తొలగింపు జరిగింది, ఆ తొలగింపు జరిగిన విగ్రహాన్ని మళ్ళీ పునరుద్ధరించండి అని చెప్పేటువంటి పిటిషన్ని కిషోర్ రాకేష్ దాఖలు చేస్తే అది మా పరిధిలోకి రాదు, ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని పర్మిషన్ ఇవ్వాలి, దాన్ని అక్కడ మీరు విజ్ఞప్తి చేయండి, అక్కడ కోరండి, అక్కడ పర్మిషన్ తీసుకోండి అని చెప్పి సమాధానం చెప్తూనే మళ్ళీ ఆర్గ్యుమెంట్ చేయడం మూలంగా అక్కడ సిజేఐ చెప్పిన మాటలు ఏంటంటే మన పరిధిలోకి రాదు, మీరు అంతగా అనుకుంటున్నారు కాబట్టి దేవుడిపై నమ్మకం ఉంది కాబట్టి మీ దేవుడినే ప్రార్థించండి, ఇది తొందరగా పర్మిషన్ రావాలనో తిరిగి పునరుద్ధరించే విధంగా దేవుడా నువ్వే దయచూపు అని చెప్పి దేవుడిని ప్రార్థించండి. అది తప్ప, అలా చెప్పడం తప్ప? అలా చెప్పడం మూలంగా సనాతన ధర్మాన్ని కించపరిచిన వాళ్ళు అవుతారా? దేవుణ్ణి కోరుకోమనే కదా, దేవుణ్ణి ప్రార్థించమనే కదా చీఫ్ జస్టిస్ చెప్పింది కూడా. మీరు నిజంగా ఆ స్థాయిలో ఉన్నారు కాబట్టి, దేవుడిపై నమ్మకంతో ఉన్నారు కాబట్టి మీరు దేవుణ్ణి కోరుకోండి, మీ దేవుణ్ణి మీరు కోరుకొని పర్మిషన్ రావాలని రిక్వెస్ట్ చేయండి. దేవుడా మళ్ళీ నేను ఇక్కడ పునరుద్ధరించే విధంగా, నిన్ను మళ్ళీ ప్రతిష్టాపించే విధంగా కోరుకోండి అని చెప్పడం తప్పేముంది? అలా చెప్పడం పూర్తిగా సనాతన ధర్మం అంటే అర్థం తెలియని వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో సనాతన ధర్మం అని చెప్పి పిచ్చి కుక్కల్లాగా రోడ్లపై అరుస్తూ ఉన్నారు కొంతమంది వ్యక్తులు. అర్థం తెలియదు. సనాతన ధర్మం అంటే ఏంటి? అందరినీ సరిసమానంగా చూడడం, అది సనాతన ధర్మం కదా. మరి మీ దృష్టిలో దేవుణ్ణి కొలిచేవారు ఒక రకంగా, దేవుణ్ణి మా దేవుళ్ళలో కూడా మళ్ళా ఆ దేవుళ్ళలో కూడా కోటాను కోట్ల దేవుళ్ళు, సకల కోటి దేవుళ్ళు ఉంటే దానిలో మా దేవుడే గొప్ప అని చెప్పి మళ్ళీ గొడవలు. ఈ రకంగా తెలిసి తెలియక ఏదో రకంగా దాన్ని సోషల్ మీడియాలో పెట్టాలి, నేను కొంత ఫేమ్ కావాలి, నేను కొంత మాట్లాడాలని చెప్పి సనాతన ధర్మం పేరు చెప్పి రకరకాలుగా వికృత చేష్టలకు పాల్పడే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పుడు ఇక్కడ కిషోర్ రాకేష్ న్యాయస్థానంలో ఉండి ఒక లాయర్గా పనిచేస్తూ రాజ్యాంగబద్ధంగా ఆయన ఆర్గ్యుమెంట్స్ వినిపించాల్సింది పోయి ఏకంగా చీఫ్ జస్టిస్ పైన దాడి చేసుకొచ్చాడంటే ఇక అర్థం చేసుకోండి ఎంతటి దుశ్చర్యకు పాల్పడ్డాడు అనేది. ప్రస్తుతానికి అరెస్ట్ చేశారు, జైలుకి తరలించినట్టు తెలుస్తోంది. బట్ ఇప్పుడు చీఫ్ జస్టిస్ పై జరిగిన దాడి రేపటి రోజున అదే రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు ఉన్నటువంటి గవర్నర్పై జరగని గ్యారంటీ ఏంటి? రాష్ట్రపతులపై జరగదని గ్యారంటీ ఏంటి? ఎలక్షన్ కమిషన్లపై జరగదని గ్యారంటీ ఏంటి? సిబిఐలు, సిఐడిలు, ఎన్ఐఏలు వీళ్ళపై జరగదని గ్యారంటీ ఏంటి? అంతా కూడా రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడ్డ వ్యక్తులే కదా. రాజ్యాంగంలో కీలకమైనటువంటి పవర్స్ని వాళ్ళు ఉపయోగించి వాళ్ళు తీర్పులు ఇవ్వడం కానివ్వండి, వాళ్ళు కేసు ఇన్వెస్టిగేషన్ చేయడం, ఇవన్నీ కూడా జరిగేది వాళ్ళ దగ్గర నుంచే కదా. సుప్రీం పవర్స్ కదా. అందులో అందరికంటే సుప్రీం పవర్ ఎంజాయ్ చేసేటువంటి చీఫ్ జస్టిస్ పైనే దాడి జరిగిందనంటే ఇక కింది స్థాయి సామాన్య వ్యక్తుల పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి ఈ సంఘటన మీరు ఎలా చూస్తారు? ఇక్కడ సమర్థిస్తున్నారా అంటే 33% మంది సమర్థిస్తున్నాం, ఇంకా సంఖ్య పెరుగుతుంది, 35 అవుతోంది, సమర్థిస్తున్నాం అంటున్నారు. చీఫ్ జస్టిస్ పైనే ఏకంగా న్యాయస్థానంలో తీర్పు చెప్పేటువంటి ఆ న్యాయాధికారి పైనే, ఆ ప్రధాన న్యాయమూర్తి పైనే దాడి జరిగిందనంటే ఇంకా న్యాయం ఎక్కడిది, ధర్మం ఎక్కడిది? ఇంకా మీరు దాన్ని సమర్థిస్తున్నారంటే మీకే న్యాయం జరుగుద్ది, మీకెటువంటి నమ్మకం ఉంది చట్టం పైన, న్యాయస్థానాల పైన అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో నిజంగా సమర్థించము అనే రకంగా సమర్థిస్తారా అంటే నో, మేము సమర్థించము, ఎస్ మేము సమర్థిస్తాం, దాడిని మేము సమర్థిస్తాం అనే రకంగా ఎవరైతే మాట్లాడుతున్నారో ఎందుకు సమర్థిస్తున్నారో కూడా కామెంట్ చేయండి. మీరు ఎందుకు సమర్థిస్తున్నారు? మీరు సమర్థింపు గల కారణం ఏంటి? ఇక్కడ 32% మంది ఎవరైతే సమర్థిస్తున్నాం అంటున్నారో ఆ సమర్థింపు గల కారణం ఏంటి? ఎందుకు దాడి చేయాలి? చీఫ్ జస్టిస్ పై ఎందుకు దాడి చేయాలి? ఈ మాట మాట్లాడేందుకు దాడి చేయాలా? ఈ మాట మాట్లాడి ఎస్ ఇది నా పరిధిలో లేదు, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకొచ్చుకోండి, ఆ తర్వాత మీరు అంతగా నమ్మకంతో ఉన్నారు కాబట్టి అదే విష్ణుమూర్తిని ప్రార్థించండి, దేవుడా మళ్ళీ నిన్ను పునరుద్ధరించే విధంగా, ప్రతిష్టాపించే విధంగా, మళ్ళీ అక్కడ రీస్టోర్ చేసే విధంగా మాకు అన్ని రకాలుగా సమకూర్చు తండ్రి అని చెప్పి మీ దేవుని మీరు ప్రార్థించండి అని చెప్పడంలో తప్పుందా? మీరు ఎందుకు సమర్థిస్తున్నారో కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో లేదా మీరు మాట్లాడతానంటే మీరు కామెంట్ చేయండి, నేను మాట్లాడతాను, నా ఒపీనియన్ చెప్తానని చెప్పి ఒకరు కామెంట్ చేస్తే నేను మీకోసం నెంబర్ కూడా ఇస్తాను. సో ఇక్కడ 32%, 30% ఎవరైతే మేము సమర్థిస్తున్నాము ఎస్ అని అంటున్నారో ఎందుకు సమర్థిస్తున్నారో కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.